గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు గుడ్ హెల్త్. పైల్స్, ఫిషోస్, ఫిస్టులాతో బాధపడుతున్నారా? పైల్స్, ఫిషోస్, ఫిస్టులా వల్ల కలిగే అనారోగ్య సమస్యలేంటి? వీటికి హోమియోపతిలో ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది మనకు తెలియజేయడానికి హోమియోకేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ కవిత గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హై డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. హలో. ఎస్ డాక్టర్, చెప్పండి అసలు ఈ అనారోగ్యల్ ప్రాబ్లమ్స్ రావడానికి రీజన్స్ ఏంటి? యాక్చువల్గా మనకు జీర్ణకోశ సమస్యలు కనుక తీసుకుంటే ముఖ్యంగా ఇవి యానోరెక్టల్ ప్రాబ్లమ్స్, పైల్స్ కానీ, ఫిషర్ కానీ, ఫిస్టులా కానీ, అల్సర్స్ కానీ ఎక్కువగా మనం ఫామ్ అవ్వడం అనేది చూస్తున్నాం. దీనికి ముఖ్యంగా కనుక తీసుకుంటే ఫస్ట్ థింగ్ మెటబాలిక్ డిజార్డర్స్ అండ్ కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ డైటరీ ఆస్పెక్ట్ సెకండ్ థింగ్ అయినా అండ్ కొన్ని రకాల మెడికేషన్ వల్ల అండ్ డిహైడ్రేషన్ కండిషన్స్ ఏవైతే దారితీస్తాయి అవి, ముఖ్యంగా కాన్స్టిపేషన్కి ఏవైతే దారితీస్తాయి అవి. సో మెటబాలిక్ డిజార్డర్స్ కనుక తీసుకుంటే మనకు హైపోథైరాయిడ్ కానీ, హైపర్ టెన్షన్ పీపుల్ వల్ల కానీ, కాలేయ సంబంధిత వ్యాధులు ఉన్న వాళ్ళకి కానీ ఇలాంటి సమస్యలు మనం ఎక్కువ గమనిస్తాం. ఐబిఎస్ లాంటి సమస్యలు ఉన్న వాళ్ళకి ఎక్కువ గమనించే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మెడికేషన్ యూసేజ్ వల్ల కనుక తీసుకుంటే హైపర్టెన్సివ్ పీపుల్ అండ్ యాంటీ డిప్రెసెంట్ ఎక్కువ యూస్ చేసే వాళ్ళలో, ఏజ్డ్ గ్రూప్ పీపుల్లో మనం ఇది ఎక్కువ గమనించే అవకాశాలు ఉంటాయి. అండ్ డీహైడ్రేషన్ కండిషన్లో అంటే ఏదర్ పేషెంట్ వాటర్ ఇంటేక్ తగ్గినా లేకపోతే అదర్ మన ఇప్పుడు సమ్మర్ అనుకోండి, సో మనం వాటర్ ఇంటేక్ తీసుకున్నా కూడా బ్యాలెన్స్ అనేది ఉండకపోవడం వల్ల ఎనీథింగ్ లీడ్స్ టు అంటే ఇంబ్యాలెన్స్ ఆఫ్ ద వాటర్ ఇంటేక్ ఇబ్బంది ఉన్నా కూడా, డీహైడ్రేషన్ కండిషన్స్ ఉన్నా కూడా ఇట్ మే లీడ్స్ టు కాన్స్టిపేషన్. ఈ కాన్స్టిపేషన్ 1-2 days ఉండడం వల్ల మేజర్ ఇబ్బందులు ఉండకపోవచ్చు, డైట్ ద్వారా మెయింటైన్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఇట్ మే లీడ్స్ టు ఇప్పుడు క్రానిసిటీ అయింది అనుకోండి, మోర్ దెన్ 2 weeks ఉంటుందని దీర్ఘకాలిక సమస్య అంటాం. ఆ విధంగా ఉన్నప్పుడు ఇలాంటి సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. పైల్స్ కానీ, ఫిజర్ కానీ, ఫిస్టులా వస్తుంది. అండ్ ఫుడ్ హ్యాబిట్స్ పరంగా కూడా మనం ఒక మేజర్ ఇంపాక్ట్ అండ్ ఈవెన్ వచ్చినా కూడా రాకుండా కూడా వచ్చిన తర్వాత కూడా మనకు ఫుడ్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఇన్ దీస్ పీపుల్. ముఖ్యంగా మనకి పీచు పదార్థాలు తక్కువ ఎవరైతే తీసుకుంటారో, వాటర్ ఇంటెక్ తక్కువ తీసుకుంటారో, రెఫ్రెష్ ఫుడ్ తక్కువ తీసుకొని, బ్లైండ్ డైట్ ఎక్కువ తీసుకోవడం, స్పైసీ మసాలా ఫుడ్ ఎక్కువ తీసుకోవడం, రెగ్యులర్ హ్యాబిట్స్ ఆఫ్ ఫుడ్ సరిగా తీసుకోకపోవడం అండ్ ఎసిడిక్ కాంప్లెంట్స్ సరిగా తీసుకోకపోవడం, స్లీప్ ప్యాటర్న్ అబ్నార్మల్గా ఉన్న, స్ట్రెస్ లెవెల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మన ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్, ఏదర్ పాజిటివ్ కావచ్చు, ట్రిగ్గర్ అయ్యే ఛాన్సెస్ కూడా మనం గమనిస్తామండి. అండ్ ఒబెసిటీ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ అండి. ఎస్ డాక్టర్, అయితే పైల్స్ తీసుకుంటే ఇది ఎన్ని టైప్స్ ఉంటుంది అండ్ ఎన్ని గ్రేడ్స్లో ఉంటుంది? యాక్చువల్గా ముఖ్యంగా పైల్స్ కనుక తీసుకుంటే మనకి ఇంటర్నల్ పైల్స్ అండ్ ఎక్స్టర్నల్ పైల్స్ అంటే ఇండైరెక్ట్ మనకు డైరెక్ట్గా డివిజన్ ఉంటుంది. బట్ గ్రేడ్ 1, 2, 3 అనే స్టేజెస్ ఉంటూ ఉంటాయి. ఇంటర్నల్ పైల్స్లో మనకు ఫస్ట్ గ్రేడ్ అంటూ ఉంటాం. సో బ్లీడింగ్ పర్ రెక్టమ్ వితౌట్ ఎనీ పెయిన్, నొప్పి అనేది లేకుండా మనకు ఓన్లీ బ్లడ్ రావడం అనేది గమనిస్తాం. ఇనీషియల్లో హిస్టరీ కనుక తీసుకుంటే కొంతమంది కాన్స్టిపేషన్ ఉండొచ్చు, కొంతమంది కాన్స్టిపేషన్ లేకుండా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. పెయిన్లెస్ కండిషన్ ఉంటుంది, బట్ పేషెంట్ దానికి భయపడి మొహమాటం కొద్ది కూడా వాళ్ళు మ్యాక్సిమం డాక్టర్ని కన్సల్ట్ అవ్వరు చాలా వరకు. సెకండ్ స్టేజ్ కనుక తీసుకుంటే మనకి ఎంగార్జ్మెంట్ ఆఫ్ ద వీన్స్ అయ్యి మనకు మోషన్ ద్వారా బయటకు రావడం, మళ్ళీ లోపలికి వెళ్ళే అవకాశాలు ఎక్కువ గమనిస్తూ ఉంటాం మనం. దట్ ఈస్ సెకండ్ గ్రేడ్. సో నర్వ్ ఇన్వాల్వ్మెంట్ ఆన్ అండ్ ఆఫ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి పెయిన్ఫుల్ కండిషన్స్, ఆన్ అండ్ ఆఫ్ కండిషన్స్, బ్లీడింగ్ అండ్ ఆన్ అండ్ ఆఫ్ పెయిన్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. థర్డ్ గ్రేడ్ కనుక తీసుకుంటే మనము ఎక్స్టర్నల్ పైల్స్ అంటాం. సో ఏదర్ 1 or 2 మల్టిపుల్ వచ్చేసి మనకు అకాడమిక్ లాడ్జ్ అయ్యే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. గ్రేవ్స్ టైప్ కూడా ఉండే ఛాన్స్ అంటే సివియర్గా స్వెల్లింగ్ రావడం, దురద రావడం, డిశ్చార్జ్ రావడం, డిశ్చార్జ్ కంటే మనకి పెయిన్ ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో కూర్చోలేని పరిస్థితి, నిలబడలేని పరిస్థితి, దే కాంట్ టాలరేట్ ద పెయిన్ అండ్ రక్తహీనతతో పాటు పెయిన్ఫుల్ కండిషన్ మనం ఎక్కువ గమనించే ఛాన్సెస్ ఉంటాయి. ఎస్ డాక్టర్, అనారోగ్యల్ ప్రాబ్లమ్స్ ఇందాక అన్నట్టు పైల్స్, ఫిషో, ఫిస్టులా ఉన్నాయి కదా, ఈ మూడిట్లో తేడా ఎలా తెలుస్తుంది? సో మనం ఇందాక చెప్పినట్టు పైల్స్లో సిస్టమ్ బ్లడ్ లాస్ రావడం అనేది గమనిస్తాం, పెయిన్ ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎక్స్టర్నల్ ఉంటే కనుక మీకు ఎంగార్జ్మెంట్ ఆఫ్ ద వీన్స్ వల్ల మీకు పిలకల్లా కనిపించే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫిషర్ కనుక తీసుకుంటే మనకి ఎక్కువగా పెయిన్ఫుల్ బర్నింగ్ సెన్సేషన్ ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటూ ఉంటాయి బిఫోర్, డ్యూరింగ్ అండ్ ఆఫ్టర్. అంటే బల్జెస్ లాగా ఉండవు దీంట్లో, కానీ కాకపోతే సివియర్గా పెయిన్ఫుల్ కండిషన్ ఉంటుంది. కంపేర్ టు పైల్స్ కంటే కూడా టాలరెన్స్ ఆఫ్ పెయిన్ మనకు ఫిషర్లో ఎక్కువ గమనించే ఛాన్సెస్ ఉంటాయి. బ్లడ్ లాస్ తక్కువ ఉన్నా కూడా పెయిన్ఫుల్ కండిషన్స్ ఎక్కువ ఉంటుంది, కటెంట్స్ ఎక్కువ మనం గమనిస్తాం. 24 hours వరకు కూడా పెయిన్ టాలరేట్ చేసిన పేషెంట్స్ కూడా వస్తూ ఉంటారు. సో కంపేర్ టు పైల్స్ కంటే ఫిజర్ ఉన్న వాళ్ళు తొందరగా కన్సల్ట్ అవుతారు డాక్టర్ని, ఎందుకంటే దే కాన్ టాలరేట్ ద పెయిన్ కాబట్టి. దే కాన్ సిట్, దే కాన్ మూవ్, డే టు డే యాక్టివిటీస్ కూడా చేసుకోలేని పరిస్థితి. మోషన్ అంటే వాళ్ళకి భయపడే అవకాశం కూడా మనం ఎక్కువ గమనిస్తూ ఉంటాం. ఇన్ కేస్ ఆఫ్ ఫిస్టులా కనుక తీసుకుంటే పెరియానల్ యాబ్సెస్ అంటాం. సో చీమగడ్డలాగా ఏర్పడుతుంది, పస్ డిశ్చార్జ్ రావడం, సివియర్గా పెయిన్ రావడం, కొంతమందికి ఫీవర్ విత్ చిల్స్ వస్తూ ఉంటాయి. ఇది మనకు మల్టిపుల్ పొజిషన్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. 4 o'clock, 8 o'clock, 9 o'clock, 12 o'clock మల్టిపుల్ పొజిషన్స్ వచ్చే అవకాశం మనం ఎక్కువ గమనిస్తూ ఉంటాం. సో ఇంటర్నల్ ఓపెనింగ్స్ ద్వారా మీకు ఆర్గాన్ టు ఆర్గాన్ అటాచ్మెంట్ అయిపోయి రిస్క్ ఫ్యాక్టర్స్ మనం ఎక్కువ గమనించే ఛాన్సెస్ ఉంటాయి. రికరెంట్ ఫిస్టులాస్ గమనిస్తాం కొంతమందికి, ఎవ్రీ 6 months, ఎవ్రీ 1 year ఈవెన్ ద సర్జరీ అయినా రిపీట్ అవుతున్న కేసెస్ కూడా వస్తూ ఉంటాయి. రీజన్ టీబీ పెథాలజీ కానీ, డయాబెటిక్ అన్కంట్రోల్డ్ ఉన్నా కూడా ఈ విధంగా మనం ఇలాంటి కండిషన్ మనం గమనించే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ మూడింటిని సిమ్టమాటికల్లీ పాస్ట్ హిస్టరీ ఆఫ్ ద పేషెంట్ కనుక్కోవడం ఇంపార్టెంట్ అండ్ ప్రెజెంటింగ్ కాంప్లైంట్స్ ఆఫ్ ద పేషెంట్ ఈజ్ ఆల్మోస్ట్ ఇంపార్టెంట్.
ఎనీ సర్జికల్ హిస్టరీ, మెడిసిన్ హిస్టరీ కూడా తెలుసుకోవాలి. దానికి తోడు మనకి ఇన్వెస్టిగేషన్ ఇస్ ఆల్సో వెరీ మచ్ ఇంపార్టెంట్. ఇప్పుడు మనకు పెయిన్, బ్లీడింగ్ పర్ రెక్టమ్ అనగానే దట్ ఈస్ నాట్ ఓన్లీ డ్యూ టు పైల్స్ ఆఫ్ ఫిషర్ ఆఫ్ ఫిస్టులా అని పక్కన పెడితే వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ యానోరెక్టల్ రీజన్ అనేది తెలుసుకోవడం వెరీ మచ్ ఇంపార్టెంట్. అది ఓన్లీ పైల్స్ వల్ల వస్తుందా, లేకపోతే ఊండ్ వల్ల వస్తుందా, ఎనీ రెక్టల్ అల్సర్ ఉందా, లేకపోతే అల్సరేటివ్ కొలైటిస్ ఆర్ అండ్ క్రాన్స్ డిజీజ్ కూడా ఇలాంటి కండిషన్స్ ఉంటాయి. కాబట్టి కంపల్సరీ ఒకసారి కొలనోస్కోపీ కానీ రెక్టోస్కోపీ కానీ చేయిస్తే వాట్ ఈస్ వాట్ కండిషన్ అర్థమవుతుంది. ఈ మీద సింటమాటిక్గా మనకు తెలిసినా కూడా దానివల్ల సివియారిటీ ఆఫ్ ద స్టేజ్. ఇప్పుడు ఫిస్ట్లో అయితే కనుక మనకి ఫిస్ట్లో గ్రాండ్ ద్వారా కనిపించే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఎన్ని మల్టిపుల్ ఉన్నాయా, సింగిల్ ఉన్నాయి, ఎక్స్టెన్షన్ ఎంతవరకు ఉంది, ఇన్ డీప్ ఎంత డెప్త్ వరకు ఉందో మనం తెలుసుకునే అవకాశం ఉంటుంది. దాని ప్రకారం లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ కానీ ట్రీట్మెంట్ ప్లాన్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఓకే డాక్టర్, ఇప్పుడు ఈ మూడిట్లో తీసుకుంటే పెయిన్ మీరు కామన్ ఫ్యాక్టర్గా చెప్పారు కదా, అయితే దేనిలో ఎక్కువ పెయిన్ ఉంటుంది అండ్ ఏది ఎక్కువ ఇబ్బంది పెడుతుంది? సో కంపేర్ టు పెయిన్ కండిషన్ ఒకటి సింగిల్గా తీసుకుంటే మనకి ఫిజర్లో సివియర్గా పెయిన్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మల్టిపుల్ పైల్స్ ఉంటాయి కనుక ఎక్కువగా పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సింగిల్ మూమెంట్ కూడా ఇబ్బంది, డిస్కంఫర్ట్ జోన్ అనేది ఇద్దరిలో ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఫిజర్లో బ్లడ్ లాస్ కంటే మనకి ఎక్కువగా స్ప్లింటర్ లైక్ సెన్సేషన్ అండ్ బర్నింగ్ సెన్సేషన్, మంట, నొప్పి ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అన్నట్టుగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. బ్లడ్ స్టిక్ కాబట్టి బ్లడ్ లాస్ ఉంటుంది, బట్ పెయిన్ ఎక్కువగా ఉంటుంది. పైల్స్లో మనకి ఎక్స్టర్నల్ పైల్ ఉన్నప్పుడు 1 కానీ 2 కానీ ఎన్ని ఉన్నా కూడా మనకు పెయిన్ అనేది నర్వ్ ఇన్వాల్వ్మెంట్ స్టార్ట్ అవుతుంది కాబట్టి పెయిన్ఫుల్ కండిషన్ ఉంది. ఫిస్టులాలో మనకు పెయిన్ కంటే ఎక్కువ కూడా పస్ డిశ్చార్జ్, ఫీవర్ చిల్స్, బాడీ ఏక్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇంటర్నల్ లోకలైజ్డ్ పెయిన్ కంటే కూడా బాడీ ఏక్స్ ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఈఎస్ఆర్ కూడా రేజ్ అయ్యే అవకాశాలు మనం గమనిస్తాం. బ్లడ్ పిక్చర్లో చూస్తే కనుక ఈఎస్ఆర్ సెడిమెంటేషన్ రేట్ పెరుగుతుందండి. ఓకే డాక్టర్, ఎవరిలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది? లైక్ ప్రొఫెషనల్ వైజ్ చూసుకున్నా కానీ జెండర్ వైజ్ చూసుకున్నా ఎవరిలో వచ్చే అవకాశం ఉంటుంది ఎక్కువగా? యాక్చువల్గా మనకు ఇవన్నిటి మూల కారణం కాన్స్టిపేషన్ కాబట్టి సో కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళు ఎక్కువ అవడంతో పాటు ఎలాంటి ప్రొఫెషనల్ కనుక తీసుకున్న మనకి సిట్టింగ్ ప్రొఫెషన్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి సెడెంటరీ యాక్టివిటీ నథింగ్ బట్ సిట్టింగ్ ప్రొఫెషన్ ఉన్నా కూడా ఫిజికల్ యాక్టివిటీ నార్మల్గా ఉండి హెల్దీ డైట్ కనుక మెయింటైన్ కనుక చేస్తే అవాయిడ్ చేయొచ్చు. ఒబేస్ పీపుల్ అండ్ ప్రొఫెషనల్లీ లాంగ్ అవర్స్ ఆఫ్ సిట్టింగ్ ఉన్న వాళ్ళకి ఇలాంటి సమస్య వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఎంగాజ్మెంట్ ఆఫ్ ద వీన్స్ అనేది లోకలైజ్డ్ ఉండడం వల్ల యానోరెక్టల్ వీన్స్ అనేది బల్జ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. హీట్ జనరేషన్ ఎక్కువ ఉండడం వల్ల పెల్విక్ కంజెషన్ అనేది పెరిగే అవకాశాలు ఉంటాయి. సిమిలర్ కండిషన్ మనకి పెల్విక్ కంజెషన్ ఏ కండిషన్లో చూస్తామంటే ఫీమేల్స్లో డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అండ్ డెలివరీ, పోస్ట్ డెలివరీ తర్వాత పెల్విక్ కంజెషన్ ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వీన్స్ ఎంగాజ్మెంట్ ఎక్కువ అవుతాయి. సో అలాంటి వారిలో కూడా మనం ఎక్కువ గమనించే ఛాన్సెస్ ఉంటాయి. సో ప్రొఫెషనల్లీ డ్రైవింగ్ ప్రొఫెషనే కావచ్చు, సెడెంటరీ యాక్టివిటీ ఉన్న మనకు సాఫ్ట్వేర్ కావచ్చు, హైటెక్ పీపుల్ ఎనీ డిసీజ్ ఉన్న వాళ్ళకి ఇలాంటి సమస్యలు మనం గమనించే అవకాశం ఎక్కువ ఉంటుంది. సిట్టింగ్ ప్రొఫెషన్ మోర్ దెన్ 6 to 8 hours. దానికి తోడు మనకు డైట్ కనుక ట్రిగ్గర్ అయిందనుకోండి, స్పైసీ మసాలా ఫుడ్ ఎక్కువ తీసుకోవడం అండ్ ఆల్కహాలిజం ఎక్కువ తీసుకోవడం అండ్ స్మోకింగ్ హ్యాబిట్ కనుక ఉంటే సో ఈ సిమిలర్ ఏజ్ గ్రూప్ సిమిలర్ ప్రొఫెషన్స్ ఏమున్నా కూడా సో అన్ని ఆల్మోస్ట్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ఈ డైట్ ఇంపాక్ట్ వల్ల కూడా ఈ స్మోకింగ్ ఆల్కహాలిజం ట్రిగ్గర్ అయిందనుకోండి అందరికీ 6 నెలల్లో సమస్య ఫాస్ట్గా ప్రోగ్రెస్ పెరిగితే వీళ్ళకి విత్ ఇన్ ఫ్యూ డేస్లోనే క్రానిసిటీ పెరిగే ఛాన్సెస్ ఉంటే సివియారిటీ ఆఫ్ ద డిజీజ్ కూడా పెరిగే అవకాశాలు మనం గమనిస్తాం. డాక్టర్ ఇప్పుడు అన్నారు కదా లేడీస్లో ప్రెగ్నెన్సీ టైంలో వస్తుంది అనేసి, అలా వచ్చినప్పుడు ఆఫ్టర్ డెలివరీ తగ్గే అవకాశం ఎంతవరకు ఉంటుంది? యాక్చువల్ అవుట్ ఆఫ్ 10 కేసెస్లో మనకు 3 to 4 కేసెస్ మాత్రమే కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో నార్మల్ డెలివరీస్లోనే మనం ఎక్కువ గమనిస్తాం కంపేర్ టు సీజియర్ కంటే కూడా. బట్ ఎనీ అదర్ మెటబాలిక్ డిజార్డర్స్ ఏమైనా ఉన్నాయా అంటే డయాబెటిక్ కండిషన్స్ ఉండొచ్చు పర్టికులర్ పేషెంట్కి, థైరాయిడ్ పర్టికులర్ పేషెంట్కి కొన్ని కండిషన్ ఉందనుకోండి సో వాళ్ళకి రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటే తగ్గినా మళ్ళీ ప్రాబ్లం ఈవెన్ ద డెలివరీ మళ్ళీ నెక్స్ట్ ప్రెగ్నెన్సీ అని రాకుండా కూడా ప్రాబ్లం కన్సిస్టెంట్ మెయింటైన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అన్లెస్ అంటే డైజెషన్ ప్రాపర్గా ఉండి కంజెషన్ నార్మల్ చేసి మోడరేట్ ఎక్సర్సైజ్ చేసి వెయిట్ తగ్గించుకుంటే కొద్ది వరకు రికవర్ అవుతారు. ఓన్లీ 3 to 4% పీపుల్ మాత్రమే. బట్ మెడిసిన్ రిక్వైర్మెంట్ అవుట్ ఆఫ్ 10లో మనకు 7 పీపుల్కి రిక్వైర్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే రికరెన్స్తో పాటు కన్సిస్టెంట్ మెయింటైన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు గ్రేడ్ 1 అంటే కనుక మ్యాక్సిమం కరెక్షన్ కావచ్చు. గ్రేడ్ 2, 3 స్టేజ్కి వస్తే మాత్రం వితౌట్ మెడిసిన్ ఇట్ కాన్ కరెక్ట్ అండి. ఎస్ డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో గోపాల్ గారు, ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? ఒక 23 years ఉన్నప్పుడు పైల్స్ వచ్చాయి మేడం. ఓకే, హలో చెప్పండి సార్, వింటున్నాను మేడం. అది నాకు 23 years ఉన్నప్పుడు ఇంజనీరింగ్ లో ఉన్నప్పుడు నాకు పైల్స్ వచ్చాయి మేడం. ఓకే, వచ్చిన తర్వాత మేడం నన్ను ఒకసారి మామూలుగా బయట క్లినిక్ లో నేను చూయించుకున్నాను మేడం. క్లినిక్ లో చూయించుకుంటే అది ఒకసారి ఆపరేషన్ లాగా చేసి క్యూర్ చేశారు మేడం. ఓకే, అయితే ఏమైందంటే అది అప్పటికి నేను క్యూర్ అయిందేమో అనుకున్నాను మేడం. మళ్ళీ ఒక 6, 7, 8 years తర్వాత మళ్ళీ వచ్చాయి మేడం. ఓకే, మళ్ళీ వచ్చిన తర్వాత నేను మళ్ళీ క్లినిక్ వెళ్ళి మళ్ళీ తీయించుకున్నాను మేడం. అంటే మామూలుగా బయట క్లినిక్ ఉంటది కదా మేడం, అది క్లినిక్ లో తీయించుకున్న తర్వాత మళ్ళీ నాకు ఇప్పుడు రైట్ నో ఎట్ ప్రెసెంట్ నాకు మళ్ళీ ఇప్పుడు బ్లీడింగ్ అవుతుంది మేడం.
ఎస్. నాకు ఇక్కడ పైల్స్ అయినట్టు నాకు ఫీలింగ్ అనిపిస్తుంది మేడం. ఇప్పుడు నేను ఏం తీసుకోవాలి మేడం డెసిషన్? మీ వయసు ఎంత సార్ ఇప్పుడు? హలో, మీ ఏజ్ ఎంత అండి ఇప్పుడు? హలో హలో హలో, మీ వయసు ఎంత అండి? ఏజ్ ఎంత అండి మీది? నా ఏజ్ ఆల్మోస్ట్ ఇప్పుడు 33 మేడం. ఓకే అండి. బీపీ కానీ థైరాయిడ్ కానీ డయాబెటీస్ ఏమైనా ఉన్నాయా ప్రాబ్లమ్స్ మీకు? ఏం లేవు మేడం, అలాంటి ఏం లేవు మేడం. ఓకే. ఏం చేస్తుంటారు మీరు? ఏం లేవు మేడం, నాకు వేరే ప్రాబ్లమ్స్ ఏం లేవు మేడం. ఓకే. యాక్చువల్లీ మీకు అగైన్ ఇంటర్నల్ పైల్ స్టార్ట్ అయినాయి, బ్లీడింగ్ పర్ రెక్టమ్ స్టార్ట్ అయింది, గ్రేడ్ 1 స్టార్ట్ అయింది. చాలామంది భయంతోనో దానికో థ్రెడ్డింగ్ లాంటి ట్రీట్మెంట్ తీసుకుంటుంటారు, ప్రొసీజర్స్ వెళ్తూ ఉంటారు. బట్ చాలామంది రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. మీకు రిస్క్ లేదు కానీ మళ్ళీ ప్రాబ్లం రిపీట్ అయింది. ఇప్పుడు మీరున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో హోమియో చికిత్స కనుక స్టార్ట్ చేసేప్పుడు ఇంటర్నల్ పైల్ ఉంది కాబట్టి హిస్టరీ ఆఫ్ కాన్స్టిపేషన్ కరెక్షన్ చేస్తుంది, ఎంగాజ్మెంట్ ఆఫ్ ద వీన్స్ కరెక్షన్ అవుతుంది కాబట్టి ఎక్స్టర్నల్ కిందికి అది రాదు, బ్లీడింగ్ ఇమీడియట్గా ఆగిపోయే ఛాన్సెస్ ఉంటాయి, మోషన్ ఫ్రీ అవుతుంది. కాబట్టి కొద్దిపాటి డైట్ కనుక మెయింటైన్ చేసి వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకుంటే మళ్ళీ ప్రాబ్లం రిపీట్ కాకుండా చూసుకోవచ్చండి, ఇబ్బంది లేదు. కాకపోతే ఒకసారి రిపీటెడ్గా వస్తుంది కాబట్టి డయాబెటీస్ పరీక్షతో పాటు కొలనోస్కోపీ ఒకసారి పరీక్ష చేయించుకోండి, దాని ప్రకారం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి. మీకు చాలామందికి హోమియో చికిత్స వాడితే బ్లీడింగ్ తొందర తగ్గదో లాస్ అవుతుందేమో, పెయిన్ తొందర కంట్రోల్ అవుతుందో కాదో అనుకుంటారు. అట్లా ఏం లేదండి. మెడిసిన్ ఇస్తే కనుక మనం ఇచ్చే కాన్స్టిట్యూషన్ ప్రిస్క్రిప్షన్ ద్వారా ఇమీడియట్గా బ్లీడింగ్ స్టాప్ అవుతుంది, డైజెషన్ ప్రాపర్గా అవుతుంది, పెయిన్ తగ్గిపోయి వీన్ కూడా ఎంగాజ్మెంట్ తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. కాకపోతే ఒకసారి పరీక్ష చేసుకునేసి దాని ప్రకారం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. ఎస్ డాక్టర్, ఇప్పుడున్న లైఫ్ స్టైల్ అండ్ మెయిన్ ఏంటంటే ఫుడ్ హ్యాబిట్స్ చూసుకుంటే జంక్ ఎక్కువగా తింటున్నారు, జంక్ ఫుడ్స్. దీనివల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉందంటారా? సో మ్యాక్సిమం అవుట్ ఆఫ్ 10 కేసెస్లో పాస్ట్ హిస్టరీ కనుక తీసుకుంటే ఇలాంటి కేసెస్ ఎక్కువగా ఉంటున్నాయి, సెడెంటరీ యాక్టివిటీ అండ్ డైటరీ ఆస్పెక్ట్. సో డైట్లో మనం ముఖ్యంగా అంటే వన్స్ ఇన్ ఏ వైల్ ఆర్ ట్వైస్ ఇన్ ఏ మంత్లీ ట్వైస్ అట్లా తీసుకోవడం వల్ల ఇబ్బంది ఉండదు. బట్ జంక్ ఫుడ్ అనేది డే టు డే యాక్టివిటీస్లో మనకి ఎక్కువగా కనుక తీసుకుంటే అవుట్ ఆఫ్ 80% ఆఫ్ అదే ఉంటే కనుక మ్యాక్సిమం ఈవెన్ ద హెరిడిటరీ ఉన్నా లేకున్నా, సెడెంటరీ యాక్టివిటీ ఉన్నా లేకుండా ఇలాంటి సమస్యలు చాలా మందిలో మనం గమనిస్తున్నాం. సో నవ్వేడేస్ ఇది పెరగడానికి రీజన్ కూడా అదే, స్పైసీ మసాలా ఫుడ్ ఎక్కువ తీసుకోవడం అండ్ అంటే నార్గా ప్రాపర్గా అంటే ప్రాపర్ ఫుడ్ ఆన్ టైమ్ ఆఫ్ ఫుడ్ తీసుకోకలేని పరిస్థితి వల్ల, వాటర్ ఇంటేక్ లేకుండా హరిబరిగా తినడం వల్ల కూడా అది దాంట్లో ఏంది అనుకుంటారు. బట్ హరిబరిగా తినడం వల్ల కూడా మనకు ప్రాపర్ డైజెషన్ కాదు, ఇండైజెషన్ ప్రాబ్లంతో స్టార్ట్ అయిపోవడం అండ్ ఎసిడిటీ ప్రాబ్లమ్ అంటే నెగ్లెక్ట్ చేయడం. సో కడుపులో మంటనే కదా తగ్గుతుంది కదా అని చెప్పేసి అంత నెగ్లెక్ట్ చేయడం వల్ల కూడా ఇట్ మే లీడ్స్ టు కాన్స్టిపేషన్, బ్లోటింగ్ ఆఫ్ అబ్డామిన్ అయిపోయి ఆ విధంగానే ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. అండ్ హెల్దీ డైటరీ హ్యాబిట్స్ ఉంటే కనుక తొందరగా కూడా ప్రాబ్లం రెక్టిఫై చేసుకోవచ్చు, రాకుండా కూడా ఈవెన్ ద హెరిడిటరీ ఉన్నా కూడా అలా రాకుండా కూడా మనం మెయింటైన్ చేసుకోవచ్చు. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో శ్రీనివాస్ గారు, ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? హలో మేడం, నా పేరు శ్రీనివాస్ అండి, చెప్పండి. అయితే మేడం నేను నాకు మోషన్స్ కొంచెం టైట్ అయినప్పుడు కొంచెం నాకు బ్లడ్ వస్తుండే మేడం. టైట్ అంటే నాకు క్లియర్ గా ఒక రోజు రానకుండా ఉండడం గానీ లేకపోతే టైట్ గా రావడం గానీ అటువంటిప్పుడు ఏమైతుందంటే కొంచెం ప్రెషర్ తోని నాకు బ్లడ్ అనేది వచ్చేది. అయితే నాకు ఇంటర్నల్ గా ఫైల్స్ ఉన్నాయేమో అని చెప్పేసి సార్ నేను బ్లడ్ టెస్ట్ కూడా చేయించిన మేడం. చేస్తే అందులో ఏం లేదు మేడం. అవుట్ తర్వాత ఇంకొక రకమైన ఏమన్నా టెస్టులు చేయాలని చెప్పి చూస్తే కూడా అక్కడ కూడా ఏమి ఫైల్స్ కు సంబంధించిన ఏం లేదు. బట్ ఏమని చెప్పిండంటే టైట్ గా వచ్చేటప్పుడు కొంచెం ఏంటంటే చిట్లిపోయి కొంచెం బ్లడ్ అనేది వస్తుంది, మోషన్స్ క్లియర్ లేక అని చెప్పేసి అని మెడిసిన్ రాసిచ్చేవారు. అయితే అది వాడిన తర్వాత మళ్ళీ క్లియర్ అయిపోయేది. అప్పుడు ఏంటంటే కొంచెం మసాలా ఫుడ్ కానీ అవన్నీ ఏం తీసుకోవద్దు, ఆ టైంలో మంచి పెరుగన్నం లాంటివి తీసుకోవాలని చెప్పి చెప్పింది. అట్లే ఫాలో అవుతున్నాం మేడం. బట్ అప్పుడప్పుడు ఇది రిపీట్ అవుతుంది. అట్లా మోషన్స్ ఫ్రీగా రానప్పుడు కొంచెం ఇట్లా ప్రెషర్ పడ్డప్పుడు నాకు కంటిన్యూ వస్తున్నది మేడం. అది చూపిస్తున్నామో ఫైల్స్ లేవు, ఏమేం లేవు. బీపీఎం ఉందా సార్ మీకు మేడం? అది బీపీఎం ఉందా? లేదు మేడం, బీపీ షుగర్ ఏం లేదు. నాకు కూడా బ్యాడ్ హ్యాబిట్స్ ఏం లేవు మేడం. రెగ్యులర్ మార్నింగ్ ఈవినింగ్ వాకింగ్ కంటిన్యూ ఉంటది మేడం నాది. ఇది ఫుడ్ కూడా నేను ఎందుకంటే నాన్ వెజ్ తీసుకోను, ఓన్లీ వెజిటేరియన్ నేను. ఓకే, అంటే ఫ్యామిలీ హిస్టరీ ఎవరికైనా ఉందా అండి? లేదు మేడం, లేదు. ఎవరికైనా అంటే కాలేజ్ సంబంధిత వ్యాధులు ఏమైనా ఉన్నాయా? లివర్ ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చిన, టైఫాయిడ్, మలేరియా ఫ్రీక్వెంట్ గా రావడం హిస్టరీ ఏమైనా? ఏం లేదు మేడం, అటువంటి ఏం లేదు. యాక్చువల్గా ఈ 4 ట్రిగ్గరింగ్ అండి. సో మీ విషయంలో కాన్స్టిపేషన్ కనుక కరెక్షన్ చేసుకుని ప్రాబ్లమే రెక్టిఫై చేయొచ్చండి. సో కాన్స్టిపేషన్లో మనకి ఏంటి అంటే మనకు పీచు పదార్థాలు ఎక్కువ ఇంటేక్ ఆఫ్ ఫుడ్ తీసుకోండి అండ్ వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకోవడం, టైమ్లీ ఫుడ్ తీసుకుంటే కనుక ఇబ్బంది లేదంటే. కానీ పెథలాజికల్ కండిషన్లో మీకు కొలనోస్కోపీ చేయించడం, బ్లడ్ టెస్ట్ చేయించడం అంటున్నారు. మన కొలనోస్కోపీ చేస్తేనే ఇంటర్నల్ పైల్స్ ఉండడం లేవడం అనేది గమనిస్తాం. సో ఇంటర్నల్ పైల్స్ ఉన్నాయి, బట్ కాకపోతే కాన్స్టిపేషన్ వచ్చినప్పుడు ప్రెషర్ పడుతుంది కాబట్టి అప్పుడు ఆన్ అండ్ ఆఫ్ వస్తుంది, అంటే మైల్డ్ టు మోడరేట్ స్టేజే ఉంది.
ఇప్పుడే కరెక్షన్ చేసి మీకు ప్రాబ్లం రిపీట్ కాకుండా చూసుకోవచ్చు. కొన్ని మంత్స్ రెగ్యులర్గా కనుక మెడికేషన్ వాడితే మనకు ప్రాపర్ లివర్ ఫంక్షనింగ్ అవ్వడం వల్ల ఏంటంటే డైజెస్టివ్ ఎంజైమ్స్ ప్రాపర్గా ఫుడ్ ప్రొడక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దానివల్ల నార్మల్ కండిషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బట్ నవేడేస్ అవుట్ ఆఫ్ 10 కేసెస్లో 9 కేసెస్కి 8 కేసెస్కి రీజన్ ఉంటాయి. బట్ ఇడియోపతి కాజిటివ్ ఫ్యాక్టర్స్ అంటే ఇడియోపతి అంటే వితౌట్ అన్నోయింగ్ ఫ్యాక్టర్లీ ఓన్లీ కాన్స్టిపేషన్ ఆన్ అండ్ ఆఫ్ రావడం అనేది కొంతమందిలో గమనిస్తాం. అలాంటి కేసెస్ని మనం ఇరిటేబుల్ బవల్ సిండ్రోమ్ అంటాం. ఇది ఓన్లీ మనకి ఎలాంటి పరీక్షలు చేయించినా ఏమీ ఉండదు. బట్ బబల్ మూమెంట్స్ అనేది స్లగ్గిష్ అయిపోవడం వల్ల కాన్స్టిపేషన్ వస్తుంది. ఇనిషియల్గా రెగ్యులర్గా ఉండడం, కొంతమంది ఆన్ అండ్ ఆఫ్ రావడం, తర్వాత రెగ్యులర్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మీ విషయంలో టువార్డ్స్ IBS లాగా అటువంటి స్లగ్గిష్ స్ట్రెస్ఫుల్ కండిషన్లో ఏంటంటే స్లగ్గిష్ మూమెంట్స్ ఆఫ్ బవల్ అయ్యే ఛాన్సడం వల్ల కాన్స్టిపేషన్ వస్తుంది. అప్పుడు బ్లీడింగ్ పర్ రెక్టమ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. క్రానిక్ కొన్ని మంత్స్ తరబడి ఆన్ అండ్ ఆఫ్ ఉన్నా కూడా కొన్ని మంత్స్ తర్వాత ఉన్నా ఇలాంటి సమస్యలు వస్తాయి. సో ఇలాంటి కండిషన్ మనకు హోమియో చికిత్స ది బెస్ట్ ట్రీట్మెంట్ ఉందండి. లివర్ ఫంక్షన్ నార్మల్గా అవుతూ IBS క్లియర్ అయిపోయి మలబద్ధకం అనేది నార్మల్గా హార్ట్ స్టోర్ లేకుండా నార్మల్గా మెయింటైన్ అయిపోతే ఆటోమేటికల్లీ మీకు బ్లీడింగ్ పర్ రెక్టమ్ తగ్గిపోతుంది. నరిష్మెంట్ ఆఫ్ ద బాడీ కూడా నార్మల్గా చేసుకోవచ్చు. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో శర్మ గారు, ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? యా మేడం చెప్పండి. హలో యా మేడం, నేను ఇక్కడ మీర్పేట నుంచి కాల్ చేస్తున్నాను. చెప్పండి సార్. చెప్పండి. ఒక 3-4 months నుంచి చాలా ప్రాబ్లం ఉంది మేడం. ఓకే. ఒక పైల్స్ టైప్ ఉన్నాయి, హీల్ క్రాక్ మాది ఉంది మేడం. ఓకే. ఫ్రీ మోషన్ ఉన్నప్పుడేమో ప్రాబ్లం ఏముండదు, కానీ నార్మల్ గా ఒక డే వదిలేసి ఇంకో డేలో మోషన్ పోయినప్పుడు మాత్రం చాలా ఇబ్బందిగా ఉంది. ఎస్ అంటే ఈ ఇండేషన్ ప్రాబ్లం ఉంది మీకు, ఆల్మోస్ట్ ఎసిడి ప్రాబ్లం కానీ బ్లోటింగ్ అబ్డామిన్ కాన్స్టిపేషన్ ఉంది. ఓకే. ఎప్పటి నుంచి ఉందండి మీకు ఈ ప్రాబ్లం? ఒక 3 months అవుతుంది మేడం. ఓకే. అంటే డైటరీ ఆస్పెక్ట్ చేంజ్ చేస్తున్నారా, ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకున్నారా? ఓన్లీ హోమ్ ఫుడ్ ఒకటే తీసుకుంటాను మేడం. ఓకే. అందులో రెఫ్రెష్ ఫుడ్ కానీ వాటర్ ఇంటెక్ కానీ ఎక్కువ తీసుకుంటున్నారా మరి? తీసుకుంటున్నాం మేడం. బట్ స్టిల్ ప్రాబ్లం ఆన్ అండ్ ఆఫ్ వస్తుంది. అంటే రెగ్యులర్ గా ఉండదు మేడం. ఒక వీక్ బాగుందంటే 1-2 days లో మళ్ళీ ఏమన్నా అట్లా ప్రాబ్లం అవుతుంది. అదే ఓకే. సో కొన్ని ఇనీషియల్ అంటే చాలా మందికి విత్ ఫుడ్తోనే కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మీలాగా కొన్ని 3 months 4 months కంటిన్యూగా అయింది అనుకోండి. సో విత్ ఫుడ్తో పాటు మెడిసిన్ కనుక తీసుకుంటే ఒక ఓవరాల్గా ప్రాబ్లం రెక్టిఫై చేసుకోవచ్చు అండి. ఇనీషియల్ స్టేజ్ ఉంది. సో ఆన్ అండ్ ఆఫ్ బ్లీడింగ్ పర్ రెక్టమ్ వస్తుంది. ఇట్ మే లీడ్స్ ఇప్పుడు పైల్స్ ఉన్న వాళ్ళకి ఫిజర్ ఫిస్లా రావద్దని ఏం లేదు. ఇది ప్రాపర్గా ట్రీట్ చేయలేదు అనుకోండి, ఆ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సో నవడేస్ ప్రతి ఒక్కరికి స్ట్రెస్ఫుల్ లైఫ్ అందరూ అనుభవిస్తున్నారు, ఏదర్ ఎట్ హోమ్ ఆర్ ఎట్ అవుట్ సైడ్. సో అది కూడా వన్ ఆఫ్ ద బేసిక్ రీజన్. సో దానివల్ల కూడా ఇంపాక్ట్గా ఆన్ అండ్ ఆఫ్ ట్రిగ్గరింగ్ వస్తుంది. కాబట్టి సో మెడికేషన్ కనుక యూజ్ చేశారనుకోండి, మనం ఇచ్చే GCS మెథడ్ కాబట్టి ప్రాబ్లం రెక్టిఫైడ్ టోటల్గా ఫ్రమ్ రూట్ కరెక్షన్ చేసుకోవచ్చు. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో ప్రశాంత్ గారు, ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? నమస్కారం అండి డాక్టర్ గారు. నమస్తే అమ్మ, చెప్పండి. సార్ మేడం, అది పైల్స్ వల్ల మళ్ళీ ఆపరేషన్ చేయించుకుంటే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సార్? మీకున్నాయండి? ప్రాబ్లం ఉందా? అది ఉంది మేడం, 2 ఉన్నట్టుంది. ఓకే. ఉన్నాయి. మళ్ళీ ఆపరేషన్ చేసుకుంటే మళ్ళీ రిపీట్ అవుతుంది అన్న. మీకు అంటే డిస్కంఫర్ట్ జోన్ ఏముంది? బ్లీడింగ్ వస్తుందా, పెయిన్ వస్తుందా, ఏమున్నాయి ఇబ్బందులు? మేడం పెయిన్ బాగా ఉంది, బ్లీడింగ్ కూడా అవుతుంది. అంటే పరీక్ష చేయించుకున్నారా? ఎక్స్టర్నల్ పైల్స్ అయినా లేకపోతే కొలనోస్కోపీ చేయించినారా? ఫిజర్ కూడా ఉందా? ఓన్లీ పైల్స్ అని చెప్పారు డాక్టర్, ఏమని చెప్పలేదు. ఇది చూసి మెడిసిన్ వాడండి అని 5 days రాసిచ్చి పంపించాను. చాలా మంది పెయిన్ ఇంటాలరెన్స్కి సర్జరీకి అని వెళ్తుంటారు. బట్ అవుట్ ఆఫ్ సర్జరీ చేయించి కూడా అవుట్ ఆఫ్ 10 కేసెస్లో మనకి 8 కేసెస్కి ఇట్ విల్ రిపీట్ అగైన్. ఎందుకంటే ఎక్స్టర్నల్ ప్రోడక్ట్ని, ఎక్స్టర్నల్ సిమ్టమ్ని మనం కరెక్షన్ అంటే కట్ చేస్తున్నారు అంతే తప్ప అండర్లైన్ ప్రాబ్లం రెక్టిఫై చేయట్లేదు. బట్ ఒక ఆపరేషన్ చేయించిన 2-3 months వరకు బాగుంటారేమో, మళ్ళీ ప్రాబ్లం రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందండి. కొద్దిగా అంటే కొద్దిగా పెయిన్ టాలరెంట్ చేసుకుంటే కనుక మెడిసిన్స్ కనుక వాడితే మనకు కాన్స్టిపేషన్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి, ఆ స్వెల్లింగ్ కూడా తగ్గే అవకాశం ఉంటాయి. మళ్ళీ ప్రాబ్లం రిపీట్ కాకుండా రెక్టిఫై కూడా చేసుకోవచ్చు. బట్ అదర్ కండిషన్స్ ఏమైనా అన్కంట్రోల్ డయాబెటీస్, థైరాయిడ్ ఏమైనా ఉన్నా కూడా మనకి యాక్షన్ ఆఫ్ మెడిసిన్లో అది కూడా బెటర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమందికి అధిక రక్తపోటు వల్ల రికరెంట్ పైల్స్ వస్తూ ఉంటాయి. సో ఆ మెడిసిన్స్ వాడుతున్నా చేసిన ప్రెషర్ అనేది కంట్రోల్ లేకున్నా కూడా ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. అలాంటి ఏమైనా ఉన్నా కూడా మెడికేషన్ ఇవ్వడం వల్ల అది కంట్రోల్లోకి వచ్చి అండర్లైన్ కాన్స్టిపేషన్ కరెక్షన్ అవుతూ బ్లీడింగ్ పర్ రెక్టమ్ తగ్గడంతో పాటు నొప్పి కూడా తొందరగానే తగ్గుతుందండి. నాన్ సర్జికల్లీ మన ట్రీట్మెంట్ తీసుకోండి ది బెస్ట్ అండి. హోమియో చికిత్సలో మనకు ది బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయి. అది వాడడం వల్ల మీకు సేఫ్ జోన్లోకి వెళ్ళడంతో పాటు మళ్ళీ ప్రాబ్లం రిపీట్ కాకుండా కూడా చూసుకోవచ్చు. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో సారంగపాణి గారు, ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? నమస్తే మేడం, చెప్పండి. హలో. నాకు అయితే నేను మోషన్ వెళ్ళేటప్పుడు మోషన్ మార్గంలోంచి మాకు ఇట్లా ఒకటి బయటకు వస్తుంది మేడం. ఓకే. తద్వారా బ్లడ్ ఇట్లా ఏం పడట్లేదు, నొప్పి ఇట్లా ఏం లేదు, కానీ ఎప్పుడన్నా ఇలా
అంటే మా నాన్ వెజ్ ఇట్లా తీసుకున్నప్పుడు ఎప్పుడన్నా ఒకసారి బ్లడ్ పడుతుంది మేడం. ఈ ఫైల్స్ మరి ఏంటి అర్థం కావట్లేదు. యాక్చువల్గా ఫిస్టులా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఫిస్టులకు అయితే మనకు పెరియానల్ యాబ్సెస్ గమనిస్తారు, బట్ ఇంటర్నల్గా ఉంటే కనుక ఇలాంటి సమస్య వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దానికి తోడు కొంతమందికి అల్సరేటివ్ కోలైటిస్ కండిషన్లో కూడా, క్రాన్స్ డిజీజ్లో కూడా ఇలాంటి సమస్యలు వస్తుంటాయి. మ్యూకస్ డిశ్చార్జ్, ఇచ్చింగ్ అండ్ పస్ డిశ్చార్జ్. సో ఈ మూడిట్లో ఏదన్నా కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. అది ట్రిగరింగ్ మిల్క్ కానీ మిల్క్ ప్రొడక్ట్స్ కానీ తీసుకున్నా కూడా, స్పైసీ మసాలా ఫుడ్ తీసుకున్నా కూడా, నాన్ వెజ్ ఐటమ్స్ తీసుకున్నా వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. సో ఈ రెండిట్లో మీకు ఏదైనా రీజన్ కావచ్చు. సో మెడిసిన్ వాడడం వల్ల కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ మీన్ వైల్ ఒకసారి కొలనోస్కోపీ తీస్తే ఏంటంటే మీకు అది ప్రాబ్లమ్ అల్సరేట్ అంటే క్రాన్స్ డిజీజ్ ఉందా లేదా తెలుసుకునే ఛాన్సెస్ ఉంటాయి. దాని ప్రకారం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి, లేదు పెరియానల్ యాబ్సెస్ ఉంది, చీమగడ్డలాగా ఉంది, ఇంటర్నల్ ఓపెనింగ్ ఉండడం వల్ల ఇలాంటి సమస్య వస్తూ ఉంటుంది. సో ఇంటర్నల్ ఓపెనింగ్ ఉండడం వల్ల సమస్య ఉంది కాబట్టి ఫిస్టోగ్రామ్ నుంచే తెలుసుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో రెండిట్లో ఏ రీజన్ అయినా కూడా ప్రాబ్లం మనకు రెక్టిఫై అవుతుంది. ఇన్ఫెక్షన్ ఉంది, దాన్ని ప్రాబ్లం కరెక్షన్ చేసుకోవచ్చు. డాక్టర్, ఈ ప్రాబ్లం చూసుకుంటే చాలా మందికి చూస్తే 5 years 4 years అట్లా లాంగ్ టైంలో వస్తూ ఉంటాయి, అలాగే ఉంటూ ఉంటాయి. అయితే అలా సఫర్ అవుతూ ఉంటారు కదా, వీళ్ళకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉందంటారా? యాక్చువల్గా లాంగ్ రన్లో ఉంటే కనుక మనకు ప్రాబ్లమ్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు 3 కోసిస్టర్స్ కిందకి ఉంటాయి మనకు. పైల్స్ కానీ, ఫిషర్ కానీ, ఫిస్ట్లా కానీ ఒకటి వస్తే దాన్ని ప్రాపర్గా ట్రీట్ చేయకుండా ఇంకొక ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇవన్నీ షార్ట్ కట్ మెథడ్స్లో వెళ్తే కొన్ని సంవత్సరాల తర్వాత 10 years హిస్టరీ, 5 years హిస్టరీ, మీరు అన్నట్టుగా 4 years హిస్టరీ వస్తూనే ఉంటాయి. సో వీటికి తోడు అదర్ అసోసియేటెడ్ డిజార్డర్స్ కూడా యాడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నెగ్లిజెన్స్ వల్ల కానీ, లేకపోతే ప్రాపర్ ట్రీట్మెంట్ కానీ చూస్ చేసుకోకుండా కూడా సమస్యలు ఫేస్ చేయాల్సిన అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు పైల్స్ అనుకోండి, బ్లీడింగ్ పర్ రెక్టమ్ అనుకోండి, కంటిన్యూ ఉంటే కనుక అనీమిక్ కండిషన్స్ వెళ్ళడం వల్ల ఆయాసం రావడం, పాల్పిటేషన్ అవ్వడం, లో బీపీ అవ్వడం, గుండెదడ రావడం, యాంగ్జైటీ లెవెల్స్ పెరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. రక్తహీనత అవ్వడంతో పాటు అల్సర్స్ ఫార్మేషన్ అవ్వడం, ఇండైజెషన్ ఫర్దర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అదర్ అసోసియేటెడ్ సిమ్టమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ దానికి తోడు మనకు ఫిజర్ అనుకోని సివియర్గా పెయిన్ ఇంటాలరెన్స్ ఉండే కండిషన్స్ ఉంటాయి. నెగ్లెక్ట్ చేయడంలో చాలా ప్రాబ్లమ్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఫిస్ట్లా ఉంటే కనుక ఇంటర్నల్ ఆర్గన్స్ ఒకదానికొకటి అటాచ్మెంట్ ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. పెథలాజికల్ కండిషన్స్ ఫాస్ట్గా ప్రోగ్రెస్ అయిపోయి డే టు డే యాక్టివిటీస్ లేకుండా డిప్రెషన్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. వీటన్నిటికంటే కూడా మనకి ఏంటంటే ఒక నెగ్లిజెన్స్ కనుక ఉండి ప్రాపర్ ట్రీట్మెంట్ కనుక తీసుకోకుండా కూడా అవుట్ ఆఫ్ 1000 cases or 10,000 cases 1 or 2% ఆఫ్ ద పీపుల్ మే లీడ్స్ టు క్యాన్సర్. అంటే సో ప్రతి ఒక్క కేసు అని భయపడి అధికంగా భయపడడం అని కాదు, కొంతమందికి ఇట్ మే లీడ్స్ టు అయ్యే ఛాన్సెస్ మనం ఎక్కువ గమనిస్తాం నెగ్లిజెన్స్ వల్ల. దాంట్లో ఏంటి అంటే సో కొంతమంది సిమ్టమ్ వెయిట్ లాస్ గమనించాలి. సో వాళ్ళకి వెయిట్ లాస్ ఉంటుంది, కంటిన్యూ రికరెంట్ రావడం, కొన్ని సంవత్సరాల తరబడి ఉండడం వల్ల కూడా ఇట్ మే లీడ్స్ టు 1 or 2% కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ మనకు గమనించే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు క్రాన్స్ డిజీజ్ లాంటి కేసెస్ కావండి, ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ అండ్ అల్సరేటివ్ కోలైటిస్ లాంటి డిజార్డర్స్ నెగ్లెక్ట్ చేస్తే కనుక లైఫ్ లాంగ్ వాళ్ళకి మెడికేషన్ వాడాల్సిన అవకాశాలు ఉంటాయి. స్టిరాయిడ్ యూసేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఎంత ఎర్లీగా మనం డిటెక్ట్ చేసుకొని మనకి ప్రాపర్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ చూస్ చేసుకొని ప్రాపర్ లైన్ ఆఫ్ ఫుడ్ తీసుకుంటూ ఉంటే కనుక తొందరగా కరెక్షన్ అవడంతో పాటు మళ్ళీ ప్రాబ్లం రిపీట్ కాకుండా చూసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 News.